బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేసీఆర్ అధ్యక్షతన రేపు బీఆర్ఎస్ కీలక సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. రేపు ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ అధ్యక్షతన ఈ భేటీ జరగనున్నట్లు సమాచారం. అయితే ఈ సమావేశానికి హాజరు కావాలని ఇప్పటికే నేతలకు కేసీఆర్ సమాచారం అందించారు. భేటీలో సంస్థాగత అంశాలపై బీఆర్ఎస్ కీలకంగా చర్చించనుంది. అలాగే పార్టీ రజోత్సవ కార్యక్రమాలతో పాటు సంస్థాగత అంశాలపై బీఆర్ఎస్ చర్చించనుంది. సభ్యత్వ నమోదు విషయంపై కూడా నేతలతో బీఆర్ఎస్ చర్చించనుంది. రేపు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ కీలక సమావేశం కానున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులో చెప్పండి, రేపు జరగబోయే సమావేశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి, ఏ అంశాలు చర్చించబోతున్నారు సమావేశంలో? శాలిని, రేపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఉండే అవకాశం ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులకు అందరికి కూడా ఈ సమాచారం ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. రేపు మధ్యాహ్నం సమయంలో లంచ్ తర్వాత ఈ సమావేశం ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకి పార్టీ వర్గాల ద్వారా సమాచారం. అయితే ముఖ్యంగా పార్టీ సిల్వర్ జూబిలీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని చెప్పేసి గతంలోనే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో పార్టీ సమావేశంలో కేసీఆర్ చెప్పారు. కాబట్టి ఏప్రిల్ 27కి 25 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి సిల్వర్ జూబిలీ వేడుకలను ఘనంగా నిర్వహించాలని చెప్పేసి కేసీఆర్ మననే పార్టీ కార్యవర్గ సమావేశాలు చెప్పారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి కమిటీలు ఏర్పాటు చేసేందుకు కూడా రేపు సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక దాంతో పాటుగా సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసేందుకు కేసీఆర్ ఇప్పటికే అనేక సార్లు నాయకులకందరూ కూడా ఒక దిశానిర్దేశం చేశారు. కాబట్టి సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి సంబంధించి కూడా మరొక కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి కేసీఆర్ భావించారు. కాబట్టి ఆ కమిటీలో ఎంతమంది ఉండాలి, ఎవరి అధ్యక్షతన ఈ కమిటీ ఉంటే బాగుంటుందని దానిపైన కూడా రేపు చర్చించే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటుగా ఇక సభ్యత్వ నమోదు కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి దాదాపుగా 60 లక్షలకు పైగా సభ్యత్వం ఉన్నది. కాబట్టి దాన్ని 1 కోటికి పైగా పెంచాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. దానిలో భాగంగా దానికి మరొక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీలో కూడా ఎవరు అధ్యక్షతన ఉండాలి, ఎంతమంది ఉండాలని దానిపైన కూడా రేపు చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇక కీలకంగా ఉన్నటువంటి అంశం ఏంటంటే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 10వ తారీఖున నామినేషన్ ఉన్నది. కాబట్టి ఇక ఎవరికి ఇస్తే బాగుంటుంది, సామాజిక వర్గాల వారీగా ఇప్పటికే కేసీఆర్ కేటీఆర్ తోటి 2 రోజుల నుంచి కూడా సమావేశం అవుతున్నారు. ఇప్పటికి ఇవాళకి 3వ రోజు. అంటే కేటీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలోనే కేసీఆర్ దగ్గరే ఉంటున్నారు. అంటే సామాజిక వర్గాల వారీగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎవరికి ఇస్తే బాగుంటుందని దానిపైన కూడా చర్చిస్తున్నట్టుగా కూడా సమాచారం. ఎందుకంటే మనకి సంఖ్యాబలాన్ని బట్టి చూస్తే 24 మంది ఎమ్మెల్యేలకు ఒక ఎమ్మెల్సీ దక్కే అవకాశం ఉన్నది. కాబట్టి ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీకి 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి వారికి ఒక ఎమ్మెల్సీ దక్కే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక అది ఎవరికి ఇస్తే బాగుంటుందని దానిపైన కూడా రేపు చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే సమాజం అంటే ఒక ఎస్సీ వర్గానికి ఇస్తే బాగుంటుందా, లేదంటే బీసీ వర్గానికి ఇస్తే బాగుంటుందా, ఎస్టీ వర్గానికి ఇస్తే బాగుంటుందని దానిపైన కూడా రేపు సమావేశం. ఎందుకంటే ఇప్పటికే ఎస్టీ సామాజిక వర్గం నుంచి సత్యావతి రాథోడ్కి మరోసారి అవకాశం కల్పిస్తారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇక బీసీ సామాజిక వర్గం నుంచి కూడా దాసోజు శ్రావణ్కి, ఆయనకి గతంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఇస్తామన్నారు. కానీ అప్పుడు ఉన్నటువంటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించిన నేపథ్యంలో మరొకసారి ఆయనకి బీసీ కోటా నుంచి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయన కేసీఆర్ దగ్గర రిక్వెస్ట్లు పెట్టుకుంటున్నట్టు కూడా సమాచారం. ఇక ఎస్సీ సామాజిక వర్గం నుంచి గతంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆయన కూడా పార్టీలో చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఆయనకు కూడా ఈసారి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ పదవి వస్తుందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున పార్టీలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇక ఆయన పేరు కూడా పరిశీలిస్తున్నట్టుగా కూడా సమాచారం. ఇక ఎస్సీ ఎస్టీ బీసీ ఇలా ముగ్గురిట్లో ఎవరికి ఇవ్వాలి అనే దానిపైన కూడా రేపు పార్టీ సమావేశంలో కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం జరగబోయే ఈ సమావేశంలో చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. మొదటగా ఈ అంశంపైన ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. దీని తర్వాత ఇక పార్టీ సంస్థాగతంగా బలోపేతం దానిపైన కూడా ప్రస్తుత రాజకీయ పరిణామాలపైన, కాంగ్రెస్ పార్టీ 15 నెలల పాలనపైన ప్రజలు ఏమనుకుంటున్నారన్న దానిపైన, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలపైన, 420 హామీలపైన, అదేవిధంగా పార్టీ తీసుకున్న నిర్ణయాలపైన, అంటే ప్రతిపక్షంలో 14 నెలల ప్రభుత్వ కాంగ్రెస్ పాలన పూర్తయిన తర్వాత ఏ కార్యక్రమాలు తీసుకున్నారు ఏంటి అని దానిపైన, ముఖ్యంగా హైడ్రా అంశం కానీ, మూసీ అంశం కానీ, లగచర్ల
ఇష్యూ కానీ, అదేవిధంగా గురుకుల బాట కానీ, అదేవిధంగా రైతులకు సంబంధించిన ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు రైతులను పరామర్శించేందుకు ఒక కమిటీ వెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసింది కాబట్టి సో వీటన్నిటిపైన కూడా మరోసారి చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. సో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా దగ్గర పడుతున్న నేపథ్యంలో అది కూడా ఏ విధంగా ముందుకెళ్లాలి, ఏ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే దానిపైన కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇక దీంతో పాటుగా అసెంబ్లీ సమావేశాలు కూడా బడ్జెట్ సమావేశాలు ఈ నెలలోనే ఉండే అవకాశం ఉన్నది కాబట్టి బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహం ఏంటి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలపైన ఖచ్చితంగా బడ్జెట్ సమావేశాల్లో నిలదీసేందుకు కూడా ఎలా అనుసరించాలనే దానిపైన కూడా ముఖ్యంగా ఈ రేపు జరగబోయే కేసీఆర్ అధ్యక్షతన జరగబోయే ఈ సమావేశంలో ఈ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇక ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నిక మాత్రము ఈ నెల 10నే నామినేషన్ ఉంది కాబట్టి ఎవరో ఒకరి పేరు మాత్రం దాదాపుగా రేపు లేదా ఎల్లుండి, అంటే ఎవరో ఒకరి పేరు అంటే ఎస్టీ సామాజిక వర్గం నుంచి సత్యవతి రాథోడ్కా, లేదంటే ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కా, లేదంటే బీసీ సామాజిక వర్గం నుంచి దాసో శ్రావణ్కా అనే దానిపైన కూడా పార్టీలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకొని పేరు మాత్రం ప్రకటిస్తారు. ప్రకటించిన తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేసిన తర్వాత వారు 10వ తారీఖు నామినేషన్ వేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇక ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ మాత్రం బీఆర్ఎస్ పార్టీకి ఒకటి దక్కే అవకాశం కనిపిస్తుంది. ఇక దాంతో పాటుగా ఇప్పటికే చూసాం మనము అధికార కాంగ్రెస్ పార్టీకి 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వెళ్ళారు కాబట్టి మొన్న జరిగినటువంటి సుప్రీంకోర్టు విచారణలో కూడా జస్టిస్ బిఆర్ గవాయ్ చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కాబట్టి పార్టీ ఫిరాయింపులపైన చర్యలు ఎప్పుడు తీసుకుంటారు, మేము తీసుకోమంటారా లేదంటే మమ్మల్ని తీసుకోమంటారా చర్యలు, లేదంటే మీరు తీసుకుంటారా అని చెప్పేసి కూడా చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అసెంబ్లీ సెక్రటరీ పైన, అదేవిధంగా స్పీకర్ పైన, ఎన్నికల సంఘం పైన. కాబట్టి సో ఇక అది కూడా ఖచ్చితంగా మార్చి 25వ తారీఖు రోజు ఖచ్చితంగా మరోసారి విచారణ ఉన్నది కాబట్టి దీనిపైన కూడా సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పు వస్తుంది అనే దానిపైన కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా మాత్రం రేపు కేసీఆర్ అధ్యక్షతన రేపు మధ్యాహ్నం జరిగే సమావేశం మాత్రం చాలా కీలకంగా ఉండే అవకాశం ఉన్నట్టు కూడా మనకి విశ్వసనీయ సమాచారం. శాలిని. రైట్, థ్యాంక్ యూ సైదులు.